बाबा యొక్క मुरली 19th मुरली। मीठे बच्चे मीठे बच्चे, तुम बाप के पास आए हो अपनी ऊंच तकदीर बनाने। जितना श्रीमत पर चलेंगे उतना ऊंच तकदीर बनेगी। బాబా అంటున్నారు, మధురమైన పిల్లలు, మీరు బాబా దగ్గరికి వచ్చారు మీ యొక్క అదృష్టాన్ని ఉన్నతంగా తయారు చేసుకోవడానికి. ఎంత శ్రీమతానుసారం నడుచుకుంటారో అంత ఉన్నతమైన అదృష్టము తయారవుతుంది. ఈరోజు ప్రశ్న ఏంటంటే, భక్తి की कौन सी आदत अभी तुम बच्चों में नहीं होनी चाहिए? భక్తి యొక్క ఏ అలవాటు ఇప్పుడు మీ పిల్లల్లో ఉండకూడదు? उत्तर, भक्ति में थोड़ा दुख होगा, बीमारी होगी तो कहेंगे हे राम हे भगवान, हाय हाय करने की आदत भक्ति में होती. అంటే భక్తిలో ఏమవుతుంది, కొంచెం దుఃఖం కలిగినా అనారోగ్యం పాలైనా అయ్యో భగవంతుడా, ఓ భగవంతుడా, ఓ రాముడా, అయ్యో అయ్యో అనే అలవాటు భక్తిలో ఉంటుంది. अभी तुम्हें कभी भी मुख से ऐसे बोल नहीं निकालने हैं, तुम्हें तो अंदर ही अंदर मीठे बाबा को प्यार से याद करना है. ఎప్పుడు కూడా మీ నోటి నుంచి అయ్యో భగవంతుడా, ఓ రాముడా అలాంటి మాటలు రాకూడదు. మీరు లోపల మధురమైన బాబాని చాలా ప్రేమగా గుర్తు చేయాలి. గీత్ తక్దీర్ జగాకర్ ఆయి హూ. అదృష్టాన్ని మేల్కొల్పుకుంటూ వచ్చాను, మేల్కొల్పుకోవడానికి వచ్చాను. మన బాబా దగ్గరికి వచ్చాము ఎందుకు? మన యొక్క అదృష్టాన్ని ఉన్నతంగా తయారు చేసుకోవడానికి. ఓం శాంతి. हर एक मनुष्य पुरुषार्थ करते हैं सुख और शांति की तकदीर बनाने. కదా, ప్రతి ఒక్క మనిషి కూడా, ప్రతి ఒక్కరు కూడా, మనుషులందరూ కూడా ఏం చేస్తారు, ఎఫర్ట్ పెడతారనమాట. దేంట్లో? సుఖము మరియు శాంతిని పొందాలి అని చెప్పేసి, సుఖము శాంతి యొక్క అదృష్టాన్ని పొందాలి అని చెప్పేసి. साधु संत सन्यासी आदि कहते हैं हमको शांति चाहिए, दुख हरो सुख दो. समझते हैं भगवान की मनुष्य मात्र का दुख हरता सुख करता है. अब भगवान को मनुष्य जानते तो है नहीं और तुम तो कहते हो शिव बाबा है. సాధు సంతులు కూడా ఏమడుగుతారు? మనుషులైతే సుఖము శాంతి రెండు అడుగుతారు. అదే సాధు సంతులు అనుకోని ఏమడుగుతారు? కేవలము శాంతి మాత్రమే కోరుకుంటారు. కేవలం శాంతి ధామం వెళ్ళాలి, ఆత్మ వెళ్ళి పరమాత్మలో లీనమైపోవాలి, జ్యోతిలో సమాయించుకోవాలి, ఇదే ఉంటుంది అనమాట. దుఃఖాన్ని హరించండి, సుఖాన్ని ఇవ్వండి భగవంతుడా అని కోరుకుంటారు. కానీ భగవంతుడు ఎవరు? ఇది మనుషు మాత్రాలకు తెలియదు. భగవంతుడే దుఃఖహర్త సుఖకర్త. కానీ ఆ భగవంతుడు ఎవరు అనేది మనుషులకు తెలియదు. మీరేమంటారు? శివ బాబా అని చెప్తారు. ब्रह्मा विष्णु शंकर को बाबा नहीं कहेंगे, वह तो देवता है. भगवान को ही बाबा कहेंगे, वह है निराकार जिसकी पूजा करते हैं. బ్రహ్మ విష్ణు శంకర్లు అయితే బాబా అన్నారు. వాళ్ళందరూ ఎవరు? దేవతలు అన్నమాట. భగవంతుడు అంటే పరమాత్మ, ఆయనే మనం తండ్రి బాబా అని చెప్పేసి చెప్తూ ఉంటాం. ఎందుకంటే ఆయన నిరాకారుడు. ఎవరి యొక్క పూజ అయితే మనము చేస్తూ ఉంటాము. जानते हैं शिव बाबा सभी का है, परंतु यह ख्याल नहीं आता कि हम बाबा क्यों कहते. शिव बाबा అందరికీ అన్నమాట, నిరాకార తండ్రి, మొత్తం విశ్వంలో ఉన్న ఆత్మలందరికీ తండ్రి. కానీ ఎందుకు మనం అలా అంటున్నాము, బాబా అని అంటున్నాము ఆయన్ని అని చెప్పేసి అర్థం చేసుకోరు. परंतु यह ख्याल नहीं आता कि हम बाबा क्यों कहते हैं. बाबा तो एक लौकिक भी है, या फिर कौन सा बाप है? నిరాకార పరమాత్ముని తండ్రి అని ఎందుకంటున్నాము అనేది ఎవరికి తెలియదు. ఎందుకంటే ఎవరి శారీరక తండ్రులు వాళ్ళకి లౌకికంలో ఉన్నారు కదా. మరి ఈయన కూడా శివ బాబా అని ఎందుకు అంటున్నాం మనము, అది కూడా మనకు తెలియదు.
बाबा कहते यह आत्मा कहती है वह निराकार बाप है, वह भी निराकार है, हम आत्मा भी निराकार है। साकार बाबा होते हुए भी आत्मा उस बाप को भूलती नहीं है। ఎవరు చెప్తారు? శరీరం కాదు, మన ఆత్మ చెప్తుంది అనమాట. ఆయన కూడా నిరాకార తండ్రి, మనం కూడా నిరాకారి ఆత్మలము. అంటే నిరాకార తండ్రి మనము సాకారం తండ్రి ఉంటున్నా సరే ఆ నిరాకార తండ్రి ఎప్పుడు కూడా మర్చిపోదు. ఆయన ఎప్పుడు కూడా గుర్తు చేస్తూ ఉంటాము. గాడ్ फादर है, हम उनके बच्चे हैं. यहाँ कहते हैं परम पिता, अंग्रेजी में कहते हैं गॉड फादर, इंग्लिश सिखा रहे बाबा. सुप्रीम सोल, सबसे ऊर्जा. అంటే మరి ఆ పారలౌకికతను మర్చిపోము ఎప్పుడు కూడా. గాడ్ ఫాదర్ అంటాము, మనం ఆయన పిల్లలము. ఇక్కడేమో పరం పిత అని చెప్తారు, ఇంగ్లీష్ లో అయితే గాడ్ ఫాదర్, సుప్రీం సోల్ అని చెప్తారు. सबसे ऊंचा लौकिक बाप तो शरीर का रचयिता है और वह है पारलौकिक बाप. లౌకిక తండ్రి శరీరం యొక్క రచయిత, కానీ శివబాబు ఎవరు? పారలౌకిక తండ్రి, అంటే ఆత్మల తండ్రి అన్నమాట. बाप ही बैठ बच्चों को समझाते हैं, बाप को याद करते हैं, क्योंकि बाप से वर्षा मिलता है. బాబా పిల్లలకు అర్థం చేస్తారు, బాబాను గుర్తు చేస్తారు, ఎందుకంటే తండ్రితో వారసత్వం లభిస్తుంది. तुम बाप के पास आए ही हो वर्षा लेने, दुख हरता सुख करता बाप ही आकर सुख का रास्ता बताते. మీరు తండ్రి దగ్గరికి వచ్చారు ఎందుకు? వారసత్వం పొందడానికి. మరి దుఃఖహర్త సుఖకర్త బాబానే వచ్చి సుఖం యొక్క దారిని చూపిస్తారు. फिर वहां दुख का नाम निशान नहीं रहता. यहाँ तो बहुत दुख है ना, सब पुकारते हैं. अभी तो दुनिया में बहुत दुख आने वाला है. देखो अभी तो बहुत दुख है और भी बाबा कहते दुख आने वाला है. సత్యోద్రేకాలు చూడండి, అసలు దుఃఖం అనేది అశాంతి అనేది పేరు రూపానికి కూడా ఉండదు. ఇక్కడ ఎంత దుఃఖం ఉంది, అందరూ పిలుస్తూ ఉంటారు. ప్రపంచం ఇంకా ఇంకా దుఃఖంలోకి వచ్చేది. కోయి మర్తే హే తో కిత్నా దుఃఖీ హోతే హే, हाय भगवान कह रोते हैं, वही कल्याणकारी बाप है. गाते हो तो जरूर दुख हरा है, सुख दिया है ना. जिसने जो कुछ भी कर्तव्य करते उस हिसाब से उनकी महिमा गाई जाती है. మరి హో దుఃఖహర్త హో సుఖకర్త అని పాడుతున్నారంటే ఎప్పుడో వచ్చి దుఃఖాన్ని హరించి ఉంటారు, మీకు సుఖాన్ని ఇచ్చి ఉంటారు, అందుకని మీరు పాడుతున్నారు అంటున్నారు బాబా. तो हाय भगवान कह रोते हैं, वही कल्याणकारी बाप है. बाप आकर समझाते हैं, बच्चे तुम कल्प कल्प जब बहुत दुखी पतित हो जाते हो तब पुकारते हो हे बाबा आओ. మరి బాబా ఏం చెప్తున్నారు ఇక్కడ? తండ్రి కళ్యాణకారి కదా, బాబా అర్థం చేస్తున్నారు. మీరు కల్పకల్పం ఎప్పుడైతే చాలా దుఃఖీగా పతితగా అయిపోతారో అప్పుడు నన్ను పిలుస్తారు, ఓ బాబా రండి అని. मैं कल्प कल्प आता ही हूँ संगम पर. पावन दुनिया के आदि और पतित दुनिया के अंत को संगम कहा जाता है. బాబా కల్ప కల్పం వస్తారు సంగమయుగంలో. పావన ప్రపంచం యొక్క ఆది, పతిత ప్రపంచం యొక్క అంతిమాన్ని సంగమ యుగం అని చెప్తారు. यह एक ही संगम युग गाया जाता है. बाप आते हैं सबकी ज्योति जगाने, दुख हरकर सुख दे. బాబా अपना कर्तव्य हम बच्चों को समझा रहे हैं. బాబా ఎప్పుడు వస్తారంట? ఎప్పుడైతే దుఃఖాన్ని హరించి సుఖాన్ని ఇచ్చేది ఉంటుందో, అందరి జ్యోతిని ఆత్మ జ్యోతిని వెలిగించేది ఉంటుందో అప్పుడే వస్తానంటున్నారు బాబా. तुम जानते हो हम पारलौकिक बाप के पास आए हैं, जो बाबा इनमें प्रवेश कर आए. మనకు తెలుసు మనం పారలౌకిక తండ్రి దగ్గరికి వచ్చాము. ఏ తండ్రి అయితే ఈ ప్రజాపిత బ్రహ్మలోకి ప్రవేశించారు. खुद कहते मैं इनमें प्रवेश कर इनका नाम ब्रह्मा रखता हूँ. तुम सब हो ब्रह्म कुमार और कुमारी. బాబా స్వయంగా చెప్తారు, శివబాబా నేను ఈయన ద్వారా ఈయనలో ప్రవేశించి నేను మీకు బ్రహ్మ అని చెప్పేసి ఆయన పేరు పెట్టాను. అంటే ఆయన పిల్లలు మీరందరూ బ్రహ్మ కుమార్ కుమారి. శివబాబా బ్రహ్మ బాబాలో ప్రవేశించి ఆయనకి నామకరణం చేస్తారు బ్రహ్మాని. సో బ్రహ్మ యొక్క సంతానం మనందరం బ్రహ్మ కుమార్ బ్రహ్మ కుమారి. तुमको यह निश्चय है कि हम ब्रह्मा की संतान बने हैं.
बाप से सुख का वर्षा लेते। क्यों अभी हम अडॉप्टेड क्यों बने हैं? क्योंकि बाबा से हमको 21 जन्मों की बादशाही वर्षे में मिलता है, इसलिए మనం ఇప్పుడు బ్రహ్మ కుమార్ కుమారీలుగా ఎందుకు అవుతున్నాము? బ్రహ్మ సంతానంగా ఎందుకంటే తండ్రితో సుఖం యొక్క వారసత్వాన్ని పొందడానికి। तुम बच्चों को ही सुख था जबकि लक्ष्मी नारायण का राज्य था। अब है कलयुग दुखधाम, उसके बाद फिर सतयुग आएगा। మరి పిల్లలకి ఒకప్పుడు చాలా సుఖం ఉండేది, ఎప్పుడైతే లక్ష్మీనారాయణ రాజ్యం ఉండేదో ఇప్పుడంతా కలియుగము దుఃఖధామము, దాని తర్వాత మళ్ళీ ఏమొస్తుంది? కలియుగం తర్వాత సుఖధామం వస్తుంది అంటున్నారు బాబా। वर्ड की हिस्ट्री ज्योग्राफी रिपीट होती है ना, सतयुग में फिर लक्ष्मी नारायण का ही राज्य चाहिए, यह चक्र फिरता ही रहता है। बाबा ने समझाया है तुम नरकवासी बने हो, अब फिर स्वर्गवासी बन गए। ప్రపంచం హిస్టరీ జాగ్రఫీ రిపీట్ అవుతూ ఉంటుంది కదా, మరి చక్రం తిరుగుతూనే ఉంటుంది। బాబా అర్థం చేయిస్తున్నారు, మీరు నరకవాసులుగా అయిపోయారు, మళ్ళీ తిరిగి స్వర్గవాసులుగా కావాలి। तुम देवी देवताओं का बहुत छोटा झाड़ था, अब तुमको स्मृति आई है, हमने ही 84 जन्म लिए हैं। దేవి దేవతలు ఎంత చిన్న వృక్షం అంటే ఎంత తక్కువ మంది ఉండేవారు, మరి ఇప్పుడు జ్ఞాపకం వచ్చిందా? మీరే 84 జన్మల్ని తీసుకుంటూ వచ్చారు। हम सारे विश्व के मालिक थे, फिर पुनर्जन्म लेते आए हैं, अब तुम्हारे 84 जन्मों के अंत का भी अंत है। మనమే ఒకప్పుడు పూర్తి విశ్వానికి యజమానిగా ఉండేవారము, ఇప్పుడు పునర్జన్మ తీసుకుంటూ వచ్చామంటున్నారు బాబా। ఇప్పుడైతే 84 జన్మల అంతిమది కూడా అంతిమం, ఆఖరి జన్మలో ఆఖరి నిమిషాల్లో ఉన్నారు అంటున్నారు। दुनिया नई से पुरानी जरूर होगी, नई दुनिया पावन सी अब पुरानी पतित दुनिया है। ప్రపంచం ఏమవుతుందంటే కొత్తది పాతదిగా తప్పకుండా అయితే తీరుతుంది కదా। మరి ఒకప్పుడు కొత్తగా ఉండేది, ఇప్పుడు ఏమైపోయింది? పాతదానిగా తయారైపోయింది అంటున్నారు బాబా। कितने दुखी कंगाल है, भारत बहुत साहूकार था, पवित्र गृहस्थ आश्रम था, पवित्र प्रवृत्ति मार्ग था, संपूर्ण निर्विकारी थे, सर्वगुण संपन्न 16 कला संपूर्ण थे। यह बातें शास्त्रों में है नहीं, రియాలిటీ బాబా మనకి చెక్ చేయిస్తున్నారేంటి? ఒకప్పుడు భారతదేశంలో ఉంది, చాలా పవిత్రంగా సంపూర్ణ నిర్వికారి, కానీ ఇప్పుడు దానికి ఆపోజిట్ ఎంత దుఃఖి కంగాలైపోయింది। మరి ఒకప్పుడు భారతదేశం సాహుకారుగా, అప్పుడు ఏమంటారు? పవిత్ర గృహస్థ ఆశ్రమం ఉండేది, పవిత్ర ప్రవృత్తి మార్గం ఉండేది, సర్వగుణ సంపన్నులు 16 కళలు సంపూర్ణులుగా ఉండేవారు దేవతలు। అయితే ఈ విషయాలు ఏ శాస్త్రాల్లో లేవంటున్నారు బాబు। शास्त्र है भक्ति मार्ग के लिए, भक्ति की ही रस्म रिवाज उनमें, बाप से मिलने का रास्ता शास्त्रों में नहीं मिल सकता। బాబా ఏమంటారు? శాస్త్రాల్లో ఏముండదు, అంతా భక్తి మార్గం యొక్క పద్ధతులే ఉంటాయి। కర్మకాండలు ఇలా చేయాలి, జపము ఈ తపము ఇది ఇలా చేయాలి, ఇలాంటివి ఉంటాయి, కానీ భగవంతుని కలిసే మార్గం దాంట్లో ఎక్కడా కూడా చెప్పబడి లేదు అంటున్నారు బాబా। समझते भी है भगवान को यहाँ आना है, फिर वहां पहुंचने की तो बात ही नहीं। మరి శాస్త్రాల్లోనే చెప్పబడి ఉంటుంది కదా, యథాయథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారతః అంటే ఇక్కడికి రావాల్సి వస్తుంది భగవంతుడికి, కొత్త ధర్మాన్ని స్థాపన చేయడానికి, సత్య ధర్మాన్ని అని అన్నప్పుడు మరి బాబా అంటున్నారు అక్కడికి ఎవరు వెళ్ళే విషయమే లేదు కదా। यज्ञ तप आदि करना वह कोई रास्ता नहीं है, भगवान को पुकारते ही है, आओ आकर रास्ता बताओ। हमारी आत्मा तमो प्रधान बन गई है, जिस कारण उड़ नहीं सकती, अर्थात बाप के पास जा नहीं सकती। మరేం చెప్తారు? యజ్ఞాలు తపాలు ఇవన్నీ చేయడము ఇదేమి దారి కాదు, భగవంతుని చేరుకోవడానికి దారి కాదు అంటున్నారు బాబా। భగవంతుడు పిలుస్తారు, రండి వచ్చే దారిని చూపించండి అని, అంటే మా ఆత్మ తమో ప్రధానం అయిపోయింది, ఆ కారణంగా పైకి ఎగరలేకపోతున్నాము, అంటే బాబా దగ్గరికి చేరుకోలేకపోతున్నాము। यूं तो आत्मा एक शरीर छोड़ दूसरा लेती है, कहाँ की कहाँ चली जाती। ఆత్మ ఒక శరీరం విడిచి ఇంకొక శరీరం, దానికి ఎంత టైం పడుతుంది?
आत्मा को एक शरीर छोड़ के दूसरा शरीर लेने में कितना टाइम लगता है? मान लीजिए मेरा भी अगला जन्म फॉरेन कंट्री में कहीं पर भी हो, लंदन में, अमेरिका में हो, तो मेरी आत्मा यहाँ छोड़ करके शरीर वहां जाने में कितना टाइम लगता है? 1 second. సెకండ్ కన్నా ఇంకా తక్కువ. అందుకే చెప్తారు అతివేగంగా ప్రయాణించేది మనస్సు అని చెప్తారు. सबसे ज्यादा भागने वाला तो मन है, इसलिए मन को घोड़ा पता नहीं क्या क्या बताते रहते. तो मन किसके अंदर है? आत्मा के अंदर है ना. సో ఆత్మ ఒక్క సెకండ్ కన్నా ఇంకా తక్కువ సమయం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోతుంది అంటున్నారు బాబా. మరి कहाँ चली जाती? अमेरिका भी जा सकती है. कोई का किसके साथ संबंध होगा तो आत्मा झट वहां उड़ेगी 1 सेकंड में. అమెరికా కూడా అన్నమాట వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోగలదు. ఎవరితో ఎవరికైనా సంబంధం ఉందనుకోండి, మరి అక్కడికి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది? 1 సెకండ్ చాలంటున్నారు. बाकी उड़कर अपने घर वापस जाए ये नहीं हो सकता. ఈ సాకార ప్రపంచంలో, ఈ మృత్యులోకంలో, భూ ప్రపంచంలో ఎక్కడికైనా ఆత్మ ప్రయాణించగలదు, కానీ మళ్ళీ ఇక్కడి నుంచి కంప్లీట్ గా పరంధామానికి వెళ్ళిపోవడం అనేది అది వీలు కాదు అంటున్నారు. पतित वहां जा नहीं सकते, इसलिए पुकारते हैं, हे पतित पावन आओ. बाप जब आते हैं तो आकर समझाते हैं, मैं आता ही तब हूँ जब सारी दुनिया पतित है. పతితాత్మ ఎందుకు పైకి వెళ్ళలేదు? ఎందుకంటే పతితంగా అయిపోయింది కాబట్టి. పతితాత్మలు పరంధామానికి చేరుకోలేవు, అందుకే పిలుస్తూ ఉంటారు పతిత పావన రండి అంటే. బాబా ఎప్పుడైతే వస్తారో వచ్చి అర్థం చేయిస్తారు. అయితే ఎప్పుడు బాబా వస్తారు? ఎప్పుడంటే మొత్తం ప్రపంచం అంతా పతితంగా తయారైపోతుంది. पतित दुनिया में एक भी पावन नहीं है, इसलिए क्या करते? पावन बनने के लिए गंगा में जाकर के डुबकी लगाते रहते. तो समझते गंगा पतित पावनी है, इसलिए जाते हैं स्नान करने, परंतु पानी से तो कोई पावन हो नहीं सकता. पुरानी दुनिया है ही पतित, नई दुनिया है पावन. अभी तुम बेहद के बाप से वर्षा लेने आए हो, तुमको पुण्य आत्मा बनना है. మరేమనుకుంటారు? గంగా స్నానాలు, గంగా అంటే పతిత పావని, అందుకనే వెళ్ళి స్నానం చేస్తూ ఉంటారు. కానీ నీటితో ఎవరు పావనంగా కారంటున్నారు బాబా? పతిత ప్రపంచం ఉండి పతిత ప్రపంచంలో అందరూ పతితులే ఉంటారు, కొత్త ప్రపంచంలో పావనమైన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మీరు అనంతమైన తండ్రితో వారసత్వాన్ని తీసుకోవడానికి వచ్చారు, మీరే పుణ్యాత్మలుగా తయారు కావాలి. पुण्यात्मा बनेंगे तभी बेहद बाप से वर्षा प्राप्त कर सकते. तो पुण्यात्मा बनने का साधन क्या है? एक बाप की याद. तो तुम्हारी आत्मा सतो प्रधान थी, सो अब तमो प्रधान है. फिर सतो प्रधान कोई गंगा स्नान से नहीं बनेंगे. ఒకప్పుడు సతో ప్రధానంగా ఉండే మన ఆత్మ ఇప్పుడు తమో ప్రధానంగా అయిపోయింది. మళ్ళీ తిరిగి సతో ప్రధానంగా అవ్వాలంటే గంగా స్నానాలు చేస్తే కావు అంటున్నారు బాబా. पतितों को पावन बनाना ये तो बाप का ही काम है. बाकी वह पानी की नदी तो सब जगह है. बादलों से पानी बरसता है, सबको मिलता है. अगर पानी की नदी पावन बनाए फिर तो सबको पावन कर देना. పతిత పావన పని అన్నమాట, అందరినీ పావనంగా తయారు చేయడం. ఇప్పుడు నీటి యొక్క నదులు అయితే అన్ని చోట్ల ఉన్నాయి కదా. వర్షం ఎలా వస్తుంది? బాబా చెప్తున్నారు మేఘాలు తయారవుతాయి, మేఘాల నుంచి వర్షం కురుస్తూ ఉంటుంది, అది అందరికీ లభిస్తుంది. ఒకవేళ నీటి నదులు పావనంగా కనుక తయారు చేస్తాయి అంటే ఇప్పుడు వర్షం అయితే మొత్తం ఎక్కడంటే అక్కడ పడుతుంది. ఎక్కడెక్కడ వర్షం పడితే మొత్తం అందరూ పవిత్రంగా అయిపోయి, మనం నదుల దగ్గరికి వెళ్ళి నది స్నానం చేస్తేనే పవిత్రంగా అయ్యే అవసరం లేదు. ఎందుకంటే నదుల్లో నీళ్ళే ఆవిరయ్యి మేఘాలు తయారవుతాయి, మళ్ళీ మేఘాలు మళ్ళీ వర్షిస్తాయి. మరి ఎక్కడెక్కడ వర్షం పడింది అక్కడ అందరూ పావనంగా తయారైపోవాలి కదా. పావన్ बनने की युक्ति बापी आकर बताते हैं इन द्वारा. పావనంగా ఈ ఉపాయాన్ని బాబానే వచ్చి మనకు చెప్తున్నారు బ్రహ్మ బాబా ద్వారా. इनकी अपनी आत्मा है. बाप कहते हैं मुझे अपना शरीर नहीं है, कल्प कल्प इसमें ही आता हूँ तुमको समझाने. మరి బాబా ఏం చెప్తున్నారు ఇక్కడ? ఈయనలోకి అన్నమాట, ప్రజాపిత బ్రహ్మలోకి పరమాత్మ వస్తారు. ఎందుకంటే నాకంటూ శరీరం లేదు, కల్పకల్పం నేను ఈయనలోకి వస్తాను మీకు అర్థం చేయించడానికి అంటున్నారు. तो
तुम अपने जन्मों को नहीं जानते हो, कल्प की आयु लाखों वर्ष कहते थे। మన జన్మలు మనకు తెలియదు, అందుకనే కల్పం యొక్క ఆయుష్ లక్ష సంవత్సరాలు అని చెప్పేసి చెప్తూ ఉంటారు। बाप कहते हैं यह 84 जन्मों का चक्र है, 5000 वर्ष में 84 लाख जन्म कोई ले न सके। కేవలం 84 జన్మల చక్రం, 5000 సంవత్సరాలు 84 లక్షల జన్మలు అనేటివి ఎవరు కూడా తీసుకోలేరు। तो बाप समझाते हैं स्वर्ग में तुम 16 कला संपूर्ण थे, फिर 2 कला कम हुई, फिर धीरे धीरे कला कम होती जाती है। नई दुनिया सो फिर पुरानी होती है। द्वापर कलयुग को पतित दुनिया कहा जाता है। హిస్టరీ బాబా సున్నారు। ఫస్ట్ స్టార్టింగ్ 16 కళల సంపూర్ణుడు స్వర్గంలో, తర్వాత 2 కళలు తక్కువైపోతాయి, మెల్లమెల్లగా కళలన్నీ తక్కువైపోతూ వస్తాయి। కొత్త ప్రపంచం నుంచి పాతగా అయిపోతారు। ద్వాపర కలియుగాన్ని పతిత ప్రపంచం అని చెప్తారు। यह बातें कोई शास्त्रों में नहीं है। सत्युग त्रेता నుంచి విషయాలు ఏ శాస్త్రాల్లో లేవు। शास्त्र भी बने तो कब से बने, द्वापर युग से बने, और जब से बने तब से वो लोग लिखेंगे ना। उसके पहले का जो सत्युग त्रेता की बातें तो समझते नहीं, जानते नहीं, तो कहां से लिखेंगे शास्त्र। तो मुझे ही ज्ञान का सागर कहते हैं, मैं कोई शास्त्र पढ़ता हूँ क्या? శివ బాబా టైటిల్ ఏంటి? జ్ఞాన సాగరుడు। మరి బాబా అడుగుతున్నారు, నేనేమన్నా శాస్త్రాలు చదువుతానా ఏంటి? मैं इस सृष्टि के आदि मध्य को जानता हूँ, भक्ति मार्ग वालों को यह ज्ञान हो नहीं सकता। वह है सब भक्ति का ज्ञान, गाते भी है हम पापी नीच है, हमारे में कोई गुण नहीं, आप ही तरस परोए। इनके ऊपर तरस किया जाता है तब मनुष्य से देवता बने हैं। इनको कहा जाता है ऊंचे ऊंचे तकदीर। మరి భక్తి మార్గంలో చూడండి ఏం చేస్తారు, జ్ఞానం ఉండదు అంటున్నారు బాబా। అంటే అక్కడంతా భక్తి యొక్క జ్ఞానం ఉంటుంది। అందుకే ఏం పాడతారు భక్తిలో, మేము పాపులము నీచులము, మీరు సర్వగుణ సంపన్నులు, మాలో ఎలాంటి గుణాలు లేవు, దయ చూపించండి అంటారు। మరి శివ బాబా బ్రహ్మ బాబా పైన దయ చూపించారు కాబట్టి మనిషి నుండి దేవతగా అయ్యారు। దీన్ని ఉన్నతాతున్నతమైన అదృష్టము అని చెప్తారు। బ్రహ్మ సో బ్రహ్మ కుమార్ కుమారి కదా। स्कूल में तकदीर बनाने जाते हैं, कोई जज कोई इंजीनियर बनते हैं, वह है विकारी तकदीर, और तुम्हारी बनती है ईश्वर द्वारा तकदीर। देखो ईश्वरीय तकदीर, ईश्वर द्वारा तुम्हारा तकदीर बनता है, इसलिए बुलाते हैं दुखहर्ता सुखकर्ता देवता बनाने के लिए सिवाय बाप के कोई पढ़ा न सके। మరి బాబా ఏం చెప్తున్నారు, స్కూల్లో కూడా అదృష్టం తయారు చేసుకోవడానికే కదా వెళ్తారు। అంటే బాగా చదువుకొని తెలుగు జ్ఞానం సంపాదించుకుంటే మంచి జాబ్ దొరుకుతుంది, మంచి అదృష్టం తయారవుతుందని వెళ్తారు। కొంతమంది జడ్జ్లు అవుతారు, కొంతమంది ఇంజనీర్స్ అవుతారు, అది వికారి అదృష్టం, ఇది మీది ఈశ్వరుడు ద్వారా అదృష్టం తయారవుతుంది। అందుకే పిలుస్తారు దుఃఖహర్త సుఖకర్త, దేవతలుగా చేయడం అనేది కేవలం ఒక్క బాబా తప్ప ఇంకెవరు చేయలేరు। అంటే దేవతలుగా బాబా ఒక్కరే చదివించి మనల్ని తయారు చేస్తారు। बाप आत्मा से बैठ बात कर रहे हैं, आत्मा कहती है यह मेरा शरीर है, शरीर तो नहीं कहेगी मेरी आत्मा। బాబా ఎవరికి చదివిస్తారు? ఆత్మకి చదివిస్తారు। ఆత్మ చెప్తుంది ఇది నా శరీరము, శరీరం ఎప్పుడైనా చెప్తుందా ఇది నా ఆత్మ అని? आत्मा लेకపోతే శరీరం ఏం మాట్లాడలేదు కదా। शरीर के अंदर आत्मा है, वह कहती है यह मेरा शरीर है। శరీరంలో మన ఆత్మ ఉంది, ఆ ఆత్మ చెప్తుంది ఇది నా శరీరం। मनुष्य कहते मेरी आत्मा को ना दुखाओ, आत्मा शरीर में ना हो तो बोले भी नहीं। आत्मा कहती है मैं एक शरीर छोड़ दूसरा लेता हूँ। మనుష్యాత్మలు ఏమంటారు, నా ఆత్మకి దుఃఖాన్ని ఇవ్వకండి అంటే, ఆత్మ ఒక్క శరీరం లేదనుకోని మాట్లాడగలదా? మాట్లాడలేదు। మరి ఆత్మ ఏమంటుంది, నేను శరీరాన్ని విడిచిపెట్టి ఇంకొక శరీరాన్ని తీసుకుంటాను। हमने जरूर 84 जन्म भोगे हैं, नरकवासी बने, अब फिर तुम स्वर्गवासी बनने का पुरुषार्थ कर रहे हो। మీరే 84 జన్మలు తీసుకున్నారు, ఇప్పుడు నరకవాసులుగా అయిపోయారు, తిరిగి మళ్ళీ స్వర్గవాసులుగా అవ్వడానికి మీరే పురుషార్థం చెయ్యాలి।
स्वर्गवासी तो बाप ही बनाएंगे, स्वर्ग कहाँ ही जाता है सतयुग को। यह जो कहते हैं फलाना स्वर्गवासी हुआ, మరి బాబా ఏం చెప్తున్నారు, స్వర్గం అంటే దేన్ని అంటారు, సత్యుగాన్ని చెప్తారు. ఇప్పుడున్న సత్యుగము अभी है क्या स्वर्ग? तो जो मर जाते हैं यहाँ पर कहते हैं स्वर्गवासी हो गया, वो सब क्या है? ఎవరైనా చనిపోయారని కూడా ఏమంటారు, స్వర్గస్థులు అయ్యారండి అంటారు. మరి నిజంగా స్వర్గానికి వెళ్ళిపోతారా? మరి బాబా అంటే ఇదంతా झूठ बोलते हैं, అబద్ధం చెప్తూ ఉంటారు. ये तो नर्क है, कोई मरा तो कहते स्वर्ग में गया, फिर नर्क में क्यों बुलाते हैं कि आकर खाना खाओ. తద్దినాలు అవన్నీ పెడతారు చూడండి, పిండ ప్రదానాలు అవి పెడుతూ ఉంటారు. ఏం చేస్తారు, సంవత్సరికాలు అని చెప్పేసి సంవత్సరం పెడుతూ ఉంటారు. మరి బాబా అంటారు చనిపోయిన వాళ్ళు స్వర్గానికి వెళ్ళిపోయారంటే మళ్ళీ నరకంలో పిలిచి ఎందుకు ఇక్కడ భోజనాన్ని తినిపిస్తారు? स्वर्ग में तो उनको बहुत वैभव मिलते हैं, फिर तुम नरक में क्यों बुलाते हो? స్వర్గ में ఉన్న తక్కువ ఉంటుంది, నేను ఎన్ని వైభవాలు ఎన్ని భోగ భాగాలు ఉంటాయి, మరి అక్కడ ఏమైనా తక్కువ ఉంటుందా, మీరు ఎందుకు మళ్ళీ నరకంలోకి పిలుస్తారు అంటున్నారు బాబా. मनुष्य में इतनी भी समझ नहीं है, बाप बैठ समझाते हैं अब यह कलयुग खत्म होना है, इनको आग लगेगी, यह सब खत्म हो जाएंगे. ఇంత కూడా అర్థం చేసుకోరు మనుషులు. బాబా అంటున్నారు ఇక్కడ కలియుగం సమాప్తం అయిపోయింది, దీనికే నిప్పంటుకునేది ఉంది, అన్ని సమాప్తం అయిపోతాయి. तुम बच्चे जो बाप से वर्षा लेते हो वह सतयुग में आकर राज करेंगे. పిల్లలు ఎప్పుడైతే బాబా నుండి వారసత్వాన్ని పొందుతారు, వారే సత్యుగంలోకి వచ్చి రాజ్యాన్ని చేస్తారు. లక్ష్మీనారాయణ को यह वर्षा किसने दिया? बाप ने दिया ना. ఎవరిచ్చారు వారసత్వం లక్ష్మీనారాయణకి? ఇచ్చారు కదా. तुम अभी बाप द्वारा लायक बन रहे हो, तुम कहेंगे हम नरकवासी से स्वर्गवासी बन रहे हैं. बाप कहते मैं स्वर्गवासी नहीं बनता हूँ, मैं तो परम धाम में रहता हूँ. బాబా వచ్చి నరకవాసిని స్వర్గవాసిగా చేస్తున్నారు, కానీ శివబాబా చెప్తున్నారు నేను ఎప్పుడు స్వర్గవాసిగా కానీ ఎప్పుడు నేను పరంధామ నివాసిగానే ఉంటాను అంటున్నారు. नरकवासी स्वर्गवासी तुम बनते हो, आत्मा का निवास स्थान शांति धाम है, फिर तुम सुखधाम में आते हो, यह है ही दुखधाम. इनका अब विनाश होना है, क्योंकि दुनिया में जब दुख अशांति बढ़ जाती है, अति में जब हो जाता है कोई भी चीज, तो अति का अंत निश्चित है కదా. ప్రపంచంలో చూడండి, ఫస్ట్ మీరు పరధామానికి వెళ్తారు, తర్వాత సుఖధామం, తర్వాత దుఃఖధామం. మరి ఇప్పుడు ఈ దుఃఖధామానికి వినాశనం అయ్యే తీరుతుంది, దుఃఖధామం వినాశనం అవ్వాల్సింది. यह किसी को भी पता नहीं है कि भगवान ब्रह्मा तन में आकर के राजयोग सिखाते, पर समझते कि कृष्ण आया, कृष्ण के तन में भी नहीं कहते. ఇక్కడ మీకు అర్థమవుతుంది ఏంటి, భగవంతుడు బ్రహ్మ ద్వారా వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారు. లౌకికంలో ఏమనుకుంటారు, కృష్ణుడు వచ్చాడు అని అనుకుంటారు. కృష్ణుడు తనులో కూడా అనుకోడు, कृष्ण के तन में परमात्मा करके समझाते, ऐसा भी नहीं समझते श्री कृष्ण ही भगवान है, श्री कृष्ण ही सुनाते, ऐसे समझते. కృష్ణుడు శరీరంలోకి వచ్చి పరమాత్మ చెప్పాడు అది కూడా అనుకోరు, శ్రీకృష్ణుడే భగవంతుడు, ఆయననే వచ్చి చెప్పారు గీతా జ్ఞానం అని చెప్పేసి అనుకుంటారు. कृष्ण को भगवान कह ना सके वह तो विश्व का मालिक है. ఏ దేహదారిని భగవంతుడు చెప్పలేం కదా, ఆయన విశ్వానికి యజమాని, శ్రీకృష్ణుడు భగవంతుడు కాదు. कई लोग इस बात में बहुत चिढ़ते हैं, क्योंकि बचपन से जो सुनते हैं कृष्ण परमात्मा नमः, कृष्ण भगवान वाचा, श्री कृष्ण के बारे में इतनी महिमा सुनते रहते और एकदम से एक्सेप्ट करे कि कृष्ण निराकार नहीं है, परमात्मा नहीं है, इस बात में उन लोगों को बहुत कंटाल आता है. చాలా మందికి ఈ విషయం అసలు మింగడ పడదన్నమాట, కృష్ణుడు భగవంతుడు కాదు, కానీ ఆయన పరమాత్మ కాదు కదా, ఆయనైతే విశ్వానికి యజమాని. लिबरेटर सबका एक है, वह है सुप्रीम आत्मा, परम आत्मा. दुनिया में कोई भी सत्संग नहीं होता जहाँ ऐसा समझे कि हम बाप से स्वर्ग का वर्षा लेते हैं. पतित से पावन बनाने वाला तो एक ही बाप है. ఈ ప్రపంచం అంతట్లో ఏ సత్సంగంలో కూడా బాబా అంటున్నారు ఇలాంటిది
ఉండనే ఉండదు. తండ్రితో మేము స్వర్గ వారసత్వాన్ని పొందుతున్నాము. పద్ధతుల్ని పావనంగా చేసేవారు ఒకే ఒక పరమాత్మ. बाप कहते हैं मैं तुम्हारा सच्चा गुरु हूँ, तुमको पावन बनाता. బాబా ఎవరు మనకి? సత్యమైన గురువు, సద్గురు. ఆయన వచ్చి మనల్ని పవిత్రంగా తయారు చేస్తారు. बाकी गंगा का पानी पावन नहीं बना सकता. यही ही पापात्माओं की दुनिया. कुछ भी करे सीढ़ी नीचे उतरनी ही है. మరి నీటిలో మునిగినంత మాత్రాన గంగా నదితో పావనంగా తయారు కారు. ఇది ఉన్నదే పాపాత్మల ప్రపంచం. ఏం చేసినా కిందకే మెట్లు దిగజారుతూ వస్తారు. सतो प्रधान से तमो प्रधान बनना ही है. तुम भक्ति नहीं करते हो, हाय राम भी नहीं कहेंगे. नहीं कहेंगे, ये कभी कभी मुख से निकल जाता है. మరి బాబా ఏమంటారు? సతో ప్రధానం నుంచి తమో ప్రధానంగా కావాల్సిందే, చక్రం కదా తిరుగుతూ ఉంటుంది. మీరు ఎప్పుడు భక్తి చేయరు అంటున్నారు. అలాగే భక్తి మార్గం సంస్కారాలు ఏంటి? ఓ రాముడా, ఓ భగవంతుడా దయ చూపించు, అయ్యో భగవంతుడా, అయ్యో రాముడా అలా మీరు అనలేరు అంటున్నారు. वह तो तुम्हारा बाप है, तुमको पढ़ा रहे हैं. हे भगवान आओ, हे राम भी नहीं कहना चाहिए. भक्ति में तो क्या करते, हमारा और भगवान का संबंध बहुत दूर ले जाते. भगवान ऊंचे से ऊंचे, उन तक पहुंचना मुश्किल है, हम तो नीचे है, पापी है, ऐसे समझते, डिस्टेंस बढ़ा देते बाप और बच्चों में. लेकिन बाबा यहाँ क्या कहते, वो हमारा बाबा है, सिंपल. ఆయన మన తండ్రి వచ్చి చదివిస్తున్నారు. మరి ఓ భగవంతుడా, ఓ రాముడా అనే అవసరం ఉందా? అभी आप घर में है, मान लो आपके पिताजी बाजू वाले कमरे में है, आप यहाँ है, उनको पुकारना है, उनको बुलाना है, तो नजदीक जा करके बाबा ऐसा बात करते ना, ये चिल्लाएंगे, ओ बाबा कहाँ हो, आओ, कहाँ हो, आओ, कैसा लगेगा? तो ऐसे हमें भी परिवार के इष्ट है, परिवार के, तो मन से याद करो, बाबा हाथ देंगे. बाकी वो परमात्मा, वो भगवान ऐसे रलिया मारते भक्ति मार्ग में ऐसा करने की आवश्यकता नहीं है. మీ తండ్రిని ప్రేమగా పిలుస్తారు, దగ్గర అరుస్తారేంటి? ఓ నాన్న ఎక్కడున్నావు, ఎక్కడున్నావు అని గట్టిగా అరుస్తారేంటి? ఇంట్లోనే ఉంటారనుకోండి, మెల్లగా వెళ్ళి దగ్గరికి వెళ్ళి మాట్లాడతారు. అలా మనం కూడా బాబా దగ్గరికి వెళ్ళి బాబాతో పాటు సంబంధం జోడించుకుని బాబాతో శక్తిని తీసుకుంటాం. కానీ ఇక్కడ కూర్చుని ఓ బాబా ఎప్పుడు వస్తావు, రా రా అని అరుస్తామేంటి? అరవం కదా. బాబా వచ్చి మనకు చదివిస్తున్నారు కాబట్టి ఈ సంస్కారం ఏదైతే ఉందో ఇది మార్చుకోవాలి. परंतु बहुतों में आदत पड़ी हुई है तो अक्षर निकल पड़ते. బాబా కన్నీ తెలుసు అనమాట, కానీ చాలా మందికి బాబా అంటారు ఇది ఒక అలవాటు అయిపోయిందంట. ఓ బాబా, ఏ పరమాత్మ అనడం. అందుకని అప్పుడప్పుడు మాటలు వచ్చేస్తూ ఉంటాయి అంటున్నారు. तुमको बाप कहते हैं मुझे याद करो तो विकर्म विनाश होंगे और तुम मेरे पास आ जाएंगे. याद एक को ही करना है. బాబా మన పిల్లలకి ఏం చెప్తున్నారు? నన్ను గుర్తు చేస్తే మీ వికర్మలు వినాశనం అవుతాయి, మీరు నా దగ్గరికి వచ్చేస్తారు. ఆ స్మృతి కూడా ఒక్కరైనటువంటి నన్ను ఒక్కరినే గుర్తు చెయ్యాలి. बाप कहते हैं यह तुम्हारा अंतिम जन्म है, अभी वर्षा लिया सो लिया. ध्यान से सुनना, अंडरलाइन करो. बाबा क्या कह रहे हैं? तुम्हारा अंतिम जन्म है, अभी वर्षा लिया सो लिया, फिर कभी नहीं पा सकेंगे కదా. ఇప్పుడు మీ అందరిది కూడా అంతిమ జన్మ ఉంది. ఇప్పుడు మరి ఇప్పుడు వారసత్వం పొందారంటే పొందినట్టే, లేదు అంటే ఇంకెప్పటికీ పొందలేదు. बाप ने समझाया है यह जो अपने को हिंदू कहलाते हैं वह असल देवी देवता धर्म वाले है. क्रिश्चियन धर्म वाले कभी नाम नहीं बदलते, बल तमो प्रधान है तो भी क्रिश्चियन धर्म में ही है. तुम देवी देवता ही हो, परंतु पतित होने के कारण अपने को हिंदू कह देते हो, अपने को देवता नहीं कह सकते. బాబా ఏం చెప్తున్నారు? ఎవరైతే హిందువులను పిలుచుకుంటారో వీళ్ళందరూ వాస్తవానికి సనాతన దేవత ధర్మానికి చెందినవారు. చూడండి, జీసస్ క్రైస్ట్ క్రిస్టియన్ ధర్మం వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎప్పుడు వాళ్ళ ధర్మాన్ని మార్చుకోరు. తమో ప్రధానంగా ఉన్నా సరే వాళ్ళు మాత్రం క్రిస్టియన్ ధర్మంలోనే ఉంటారు. కానీ దేవి దేవతలు పవిత్రంగా లేరు కాబట్టి, పతితంగా అయిపోయారు కాబట్టి స్వయాన్ని హిందూ అని పిలుచుకుంటారు.
అలాగే దేవత అని ఇప్పుడు కూడా చెప్పలేరు. या भूल गए हैं कि हम असुल देवी देवता थे, अपने को देवता धर्म वाला कोई नहीं कहलाते क्योंकि विकारी है. మర్చిపోయారంటున్నారు బాబా, మేమే దేవి దేవతలు ఒకప్పుడు ఉండేవాళ్ళము, మరి స్వయాన్ని దేవతా ధర్మానికి చెందిన వారిగా కూడా అనుకోరు, ఎందుకంటే వికారిగా ఉంటారు కాబట్టి. ఏ దేహ అభిమాన్, ఇది కూడా దేహాభిమానమే. ఒరిజినాలిటీని యాక్సెప్ట్ చేయకపోవడం, ఒరిजिनलिटी रियलिटी తెలుసుకోకపోవడం కూడా देहाभिमान अंटार बाबा. बच्चों को बहुत अच्छी तरह समझाया जाता है, यहाँ कोई साधु संत आदि नहीं है, हम व्यापारी है, फलाना है, यह सब क्या है, देह अभिमान है కదా. పిల్లలు చక్కగా అర్థం చేస్తున్నారు, ఏ సాధు సంతులు ఇక్కడ ఎవరు చెప్పట్లేదు మనకి. అలాగే నేను ఫలానాను, నేను వ్యాపారస్తుడిని ఇలా అనుకోవడం కూడా దేహాభిమానమే. कई लोगों को बहुत नाम मान शान का बहुत होता है. एक भाई था, बहुत अच्छा पोस्ट पोजीशन वाला था, तो जब रिटायर हो गया तो भी क्या है, क्या लगाते एक्स, गेजेटेड ऑफिसर समझो. रिटायरमेंट के बाद भी वो नाम शान इतना होता है कि एक्स रिटायर्ड गेजेटेड ऑफिसर, ऐसा ऐसा भी लिखते हैं कई लोग. और कितना नाम शान, आजकल कोई भी कुछ भी बोलना है तो उनका जो भी है, जितने भी डिग्रियां है, वो सब अपने कार्ड में छपवाते, ताकि लोगों को पता पड़े कि ये लोग कितने बड़े बड़े डिग्रीज लिए हुए हैं ऐसे. लेकिन ये सब भी देहाभिमान है కదా. చాలా మంది చూడండి, నేమ్ ప్లేట్ ముందు ఫలానా 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 ఎన్ని డిగ్రీలు చదువుకుంటే ఎన్ని డిగ్రీలు వస్తే అన్ని డిగ్రీలు పెట్టుకుంటారు. ఇదంతా బాబా అంటున్నారు దేహ అభిమానము. अभी तुमको देही अभिमानी बनना है, देही अभिमानी बनने में ही मेहनत है. మనందరం ఇప్పుడు ఎలా కావాలి, ఆత్మాభిమానులుగా కావాలి. దీంట్లోనే కష్టం అంతా అంటున్నారు బాబా. तुमको बाबा से वर्षा लेना है तो बाप को याद करना है, कम कारणे दिल याद. మరి బాబాతో మీరు వారసత్వం పొందాలంటే బాబాను గుర్తు చేయండి, చేతులతో పనిచేస్తున్న మనసు బాబా మీదనే లగ్నం చేయండి. तो माशिक हो एक माशुक के, सबका सद्गति दाता एक माशुक है. మీరందరూ ప్రియురాళ్ళు, ఒకే ఒక ప్రీతముడైన బాబాకి, అందరికీ సద్గతి దాత ప్రీతముడు ఒకరే. वह आते ही तब है जब सबको सद्गति मिलती है, स्वर्ग की स्थापना होती है, दुख का नाम निशान गुम हो जाता है. अभी तुम बच्चे यहाँ आए हो बेहद के बाप से स्वर्ग का 21 जन्मों के लिए सदा सुख का वर्षा पाने. देखो आज बाबा बार बार घड़ी घड़ी हम बच्चों का उद्देश्य क्या है, लक्ष्य क्या है, क्यों आए हैं बाबा के पास, बार बार बाबा याद दिला. ఎన్నిసార్లు వచ్చింది పాయింట్ చూడండి. ఎందుకు వచ్చాం మనం బాబా దగ్గరికి, బాబాతో స్వర్గం యొక్క 21 జన్మల యొక్క సదా సుఖం యొక్క వారసత్వాన్ని పొందడానికి వచ్చాం. పదే పదే బాబా అండర్లైన్ చేస్తున్నారు, జ్ఞాపకం తెప్పిస్తున్నారు. और कोई भी मनुष्य मात्र किसी को स्वर्ग का मालिक बना नहीं सकते. ఏ దేహదారి ఎవరిని కూడా స్వర్గానికి యజమానులుగా తయారు చేయలేరు. शिव बाबा भारत में ही आकर भारत को स्वर्ग बनाते, शिव जयंती भी मनाते, परंतु भूल गए हैं कि बाबा से हमको स्वर्ग का वर्षा मिलता है. शिव बाबा భారతదేశంలో నుంచి భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తారు, అందుకే శివ జయంతిని కూడా జరుపుకుంటారు. కానీ మర్చిపోయారంటున్నారు బాబా, తండ్రితో మనము స్వర్గ వారసత్వము ఎలా పొందుతాము అన్ని విషయాలు మర్చిపోయారంటున్నారు. अच्छा मीठे मीठे सिखलाते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. शांति. धन्यवाद के लिए सुनेंगे. पढ़ाई के आधार पर अपनी तकदीर ऊंची बनानी है. మనం చదువుకుంటున్నాం కదా ఇప్పుడు అందరూ గాడ్లీ స్టూడెంట్ లైఫ్. సో ఈ చదువు యొక్క ఆధారంతో మీ యొక్క అదృష్టాన్ని ఉన్నతంగా తయారు చేసుకోవాలి. पढ़ाई के आधार पर अपनी तकदीर ऊंच बनानी है, मनुष्य से देवता बनना है.
మనుష్య నుండి దేవతలుగా తయారు కావాలి, మనుష్యుల నుండి దేవతలుగా తయారు కావాలి. पढ़ाई के आधार पर अपनी तकदीर ऊंची बनानी है, మనుష్య से దేవత बनना है. చదువు యొక్క ఆధారంతో మీ అదృష్టాన్ని ఉన్నతంగా చేసుకోవాలి, మనుషుల నుండి దేవతలుగా కావాలి. పావన్ బన్కర్ వాపస్ ఘర్ జానా హై, పవిత్రంగా అయ్యి తిరిగి ఇంటికి వెళ్ళాలి. ఫిర్ నై దునియా మే ఆనా, తర్వాత కొత్త ప్రపంచంలోకి రావాలి. फिर नई दुनिया में आना है. सेकंड, हाथों से काम करते एक बाबा की याद में रहना है. आज बाबन के ना कम कार्डे दिल यादे, हथ कार्डे दिल यादे. చేతులతో పనిచేస్తూ ఒక్క బాబా యొక్క స్మృతిలోనే ఉండాలి. చేతులతో పనిచేస్తూ ఒక్క బాబా యొక్క స్మృతిలోనే ఉండాలి. कोई भी उल्टी बात ना सुननी है ना सुनानी है. ఎలాంటి పనికిరాని విషయాలు వినకూడదు, వినిపించకూడదు. ఎలాంటి వ్యర్థమైన విషయాలు, చెడు విషయాలు వినకూడదు, వినిపించకూడదు. आज का वरदान, बुद्धि की प्रीत एक प्रियतम से लगाकर सदा सम्मुख की अनुभूति करने वाले విజయీ రతన్ భవ. బుద్ధికి ప్రీత్, బుద్ధి యొక్క ప్రేమ ఒక్క ప్రీతముడితో పెట్టుకొని సదా సమ్ముఖం, బాబాని సమ్ముఖంగా అనుభవం చేసుకునే విజయ రత్నాలుగా కలిగి. ऑब्वियसली जिसके साथ आपका प्रेम होता है, जिससे आप बहुत पसंद करते हो, जिसको भी तो जिसके साथ प्यार होता है, जिसको भी आप पसंद करते है ना, तो ये समीपता का अनुभव तो करते ही है. तो బుద్ధి యొక్క ప్రేమ, ప్రీతి ఒక్క ప్రీతముడు శివబాబాతో పెట్టుకుని సదా బాబాని సమ్ముఖంగా అనుభవం చేసుకునే విజయరత్నాలుగా కలిగి. विस्तार, प्रीत बुद्धि अर्थात बुद्धि की लगन एक प्रीतम के साथ लगी हुई हो, जिसकी एक के साथ प्रीत है, उनकी अन्य किसी भी व्यक्ति व वैभव के साथ प्रीत जुट नहीं सकती. ప్రీతి బుద్ధి, ప్రీతి బుద్ధి అంటే అర్థం ఏంటి? బుద్ధి యొక్క ఆసక్తి, లగన్ ఒక్క ప్రీతముడు శివబాబాతో పాటుగానే ఉండాలి. అంటే ఎవరి ఒక్కరితో పాటు ఎవరికైతే ప్రేమ ఉంటుందో వారికి ఇంకే వ్యక్తులు, వైభవాలు దేంతో కూడా వాళ్ళ మీద ప్రేమ అనేది కుదరదు. वे सदा बाप दादा को अपने सम्मुख अनुभव करेंगे. అలాంటి పిల్లలు ఎప్పుడు బాప్ దాదాని వారి సమ్ముఖంగా ఎదురుగా, బాబాను ఎదురుగా ఉన్నారు అనేది అనుభవం చేసుకుంటారు. उन्हें मनसा में भी श्रीमत के विपरीत व्यर्थ संकल्प विकल्प नहीं आ सकते. అలాంటి పిల్లలకి మనసులో కూడా శ్రీమతానికి విపరీతమైన వ్యర్థ సంకల్పాలు, వికల్పాలు అనేటివి రానే రావు. उनके मुख से व दिल से यही बोल निकलते, तुम्ही से खाओ, तुम्ही से बैठो, तुम्ही से सर्व संबंध निभाओ. ऐसे सदा प्रीत बुद्धि रहने वाले ही विजयी रतन बनते हैं. మరి బాబా ఏమంటారు? ప్రీతి బుద్ధి ఉన్న పిల్లలకి మనసులో కూడా శ్రీమతానికి విపరీతమైన వ్యర్థ సంకల్ప వికల్పాలు రావు. వాళ్ళ నోటి నుంచి లేదా మనస్ఫూర్తిగా ఇవే మాటలు వస్తుంటే, నీతోనే తింటాము, నీతోనే కూర్చుంటాము, నీతోనే సర్వ సంబంధాలు నిభాయిస్తాము. ఇలా సదా ప్రీతి బుద్ధిగా ఉండేవారే విజయీ రత్నాలుగా తయారవుతారు. ఇక్కడైతే బాబాతో ప్రీతి బుద్ధి అంటే విజయ రత్నాలు. क्या कहते हैं? निश्चय बुद्धि विजयंती, प्रीत बुद्धि विजयंती. स्लोगन, चाहिए चाहिए का संकल्प आना भी रॉयल रूप का मांगना है. ఇది కావాలి, ఇది కావాలి అనే సంకల్పం రావడం కూడా బాబా ఏమంటున్నారు? రాయల్ రూపంలో అడుక్కోవడమే, యాచించడమే. चाहिए चाहिए का संकल्प आना भी रॉयल रूप में मांगना है. అంతే కదా, నాకు ఇది కావాలి, నాకు ఇది లేదు, నాకు ఇది ఉంటే బాగుండు, ఇలా అనుకోవడం కూడా బాబా ఏమంటున్నారు? రాయల్ రూపంలో యాచించడమే.
अमृत वेले का पॉइंट, अमृत वेले मिलन की तैयारी। इस प्रकार से हमें बाप दादा से मिलन मनाना है, उसकी क्या पूर्व तैयारी करनी है बाबा हमको बता रहे हैं। అమృత వేళ బాబాతో కలయిక జరుపుకోవడానికి ఎలా మనల్ని మనం తయారీ చేసుకోవాలి, రెడీ చేసుకోవాలి. అధికారి పన్ కా అనుభవం, అమృత వేళ ఏం చేయాలంటే అధికారి, నేను అధికారి ఆత్మను అనే అనుభవము చేసుకోవాలి. सभी सुबह को उठते ही गुड मॉर्निंग करते हो, सभी सुबह उठते ही गुड मॉर्निंग करते हो, याद में बैठते हो. रोज अमृत वेले उठते ही पहले याद में बैठना. లేస్తూనే అన్నమాట ఏం చేస్తారు, ఫస్ట్ బాబా గుడ్ మార్నింగ్ చెప్తారు కదా, బాబా స్మృతిలోనే లేస్తారు. మరి రోజు అమృత వేళ లేస్తూనే ఏం చేయాలి, మొట్టమొదట బాబాని గుర్తు చేయాలి, బాబా స్మృతిలోనే కూర్చోవాలన్నమాట. अमृत वेला हुआ, आंख खुली और सेकंड में जंप लगाकर बाप के साथ बैठ जाओ. ఏం చేయాలి బాబా చెప్తున్నారు, అమృత వేళ లేచారు, కళ్ళు తెరుచుకున్నారు, ఒక్క సెకండ్ లో బాబా ఏమంటున్నారు, జంప్ చేసి బాబాతో పాటు వెళ్ళి కూర్చోండి. అలానే చేస్తారా, లేకపోతే మెల్లగా ఆలోచించి వేరే వేరే ఏదో లేకపోతే ఫోన్ చూసి ఇది చూసి అది చేసి కాదు కదా. साथ के कारण जो बाप के खजाने सो आपके खजाने अनुभव करेंगे. బాబాతో పాటుగా ఉన్న కారణంగా ఏమవుతుంది, బాబా యొక్క ఖజానాలంటే మీ యొక్క ఖజానాలుగా అనుభవం అవుతాయి. नॉलेज के आधार पर नहीं लेकिन प्राप्ति के आधार पर अधिकार के तख्त पर बैठे हुए होने के कारण अधिकारीपन का अनुभव होगा. జ్ఞానం యొక్క ఆధారంతో కాదు, కానీ ప్రాప్తి యొక్క ఆధారంతో మీకు అనుభవం అవుతూ ఉంటుంది. అధికారిని అనే సింహాసనం పైన కూర్చుని ఉన్న కారణంగా అధికారి యొక్క అనుభవం అనేది ఎప్పటికీ కూడా అవుతూ ఉంటుంది. तो बाप खुदा दोस्त के रूप में अधिकार का तख्त ऑफर कर रहे हैं. कितना बड़ा भाग्य है, स्वयं भगवान हमारा दोस्त बन करके हमको अपने बाजू में बिठाने की तख्त ऑफर कर रहे हैं. బాబా ఎవరు మనకి, ఖుదా దోస్త్. మనకేం చేస్తున్నారంటే ఆయన పక్కన కూర్చోవడానికి మనకి ఆఫరీన్ అనేది ఇస్తున్నారు. उठो और तख्त पर बैठ जाओ, थोड़े समय के अधिकार के तख्त निवासी होने से जो भी चाहो वह बन सकते हो. ఎంత సింపుల్ మెథడ్ చూడండి, లేవండి, లేచి ఏం చేయాలి, అధికారి యొక్క సింహాసనం పైన కూర్చుంటుకోండి. అయితే కొద్ది సమయం, అమృతవేళ అంటే ఎంత ఉంటుంది, దినచర్య అంటే 24 hours, కానీ అమృతవేళకు గంటన్నర. అయితే కొద్ది సమయం యొక్క అధికారం యొక్క సింహాసనాధికారులుగా ఉంటే అదేమవుతుంది, మీరు ఎలా కావాలంటే మిమ్మల్ని అలాగా తయారు చేస్తుంది. जैसे हद के राजा थोड़े समय की राजाई से क्या अधिकार में नहीं कर लेते, अब बेहद तख्त नशीन इस गोल्डन समय पर वर्तमान समय सहज ही अपनी गोल्डन एज స్థితి बना सकते हो. రాజులు ఉంటారు అనుకోండి, వాళ్ళు కూడా ఏం చేస్తారు, కొద్ది సమయం అధికారంతో ఏమేమి చేస్తూ ఉంటారు. మరి ఇప్పుడు అనంతమైన సింహాసనాధికారులు ఈ గోల్డెన్ సమయం యొక్క వర్తమాన సమయము ఏదైతే ఉందో, ఇప్పుడు దీని యొక్క గోల్డెన్ ఏజ్ స్థితిని మీరు తయారు చేసుకుంటే భవిష్య గోల్డెన్ ఏజ్ దునియామే ఈ సంగమేగం ఎంత తక్కువ సమయం, ఈ చిన్న సమయంలో మీ స్థితి గోల్డెన్ గా చేసుకుంటే భవిష్యత్తులో గోల్డెన్ ఏజ్ ప్రపంచానికి సింహాసనాధికారులుగా తయారవుతారు. అంటే శ్రేష్ఠ పదవి ప్రాప్తమవుతుంది. समझा सहज पुरुषार्थ का समय और सहज साधन. మన పురుషార్థం చాలా సహజంగా అవ్వాలి, సహజమైన సాధనము అంటేనే బాబా అంటున్నారు అమృత వేళ యోగం అన్నమాట. ఓం శాంతి.